నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు అంటే కడుపు మంట అంటే వాళ్ళు సగం కడుపు తిని ఉండే కార్మికులు ధర్నా చేయడం మొదలెట్టినారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అతనికి కూడా తెలుసు. కాకపోతే నిన్న అన్నాడు డోన్లో ఏమని అన్నాడు, అనవసరంగా తాళం వేసి ధర్నా కూర్చున్నారు, వాళ్ళకి ఏం బాధ అయింది, వైసీపీ వాళ్ళు దాంట్లో పనిచేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు లేరన్నట్టు చెప్పినారు ఎమ్మెల్యే గారు. కాకపోతే దాంట్లో ఉండేదే వైసీపీ వాళ్ళు అని పేర్లు చదివా, 4-5 పేర్లు చదివా. వాళ్ళకు ఏమైనా ఎక్కడన్నా ఒక కంట వేసినట్టు జెండా పట్టుకొని తిరిగినట్టు ఒకరు చూపేవాను దమ్ముంటే. ఓకే, నోటికి వచ్చినట్టు ఆడ ఈలలు చప్పట్లు కొట్టినడం కాదు. వస్తారు మంది, ఎందుకు రారు, ఎవరైనా వస్తారు, పిలిస్తే మీకు వస్తారు, మాకు వస్తారు, అందరికి వస్తారు. ముందు ఇది చూసుకో. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ రిటైర్డ్ డిఎస్పీ గారు ఇంటింటికి పోయి బెదిరించి ఓటేయకపోతే వచ్చేది బుగ్గన్నే, ఓటేయకపోతే ఉన్నదల్లా ఊరిడిచి పెట్టిపోతారని సగం మందిని ఊరేడిపించినారు మీరు. కడుపులు కాలు చేస్తుంటే పాతోళ్ళని తీసుకోకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కొత్త వాళ్ళని ఎక్కించుకొని అయ్యాను బీహార్లను తీసుకొచ్చి పెట్టుకొని అదొక నీ బతుక. నీ మండలం ఇది, నీ మండలం నువ్వు అందరూ సాయం చేసింటే పేద బిక్కిరందుకు సాయం చేసి నువ్వు ఎందుకు ఈరోజు మెజార్టీ రాదు నీ మండలం అని చెప్పు. ఎందుకు నువ్వు కనీసం అంటే వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగే వరకు మేము మద్దతు తెలుపుతూనే ఉంటాం. కానీ న్యాయం ఖచ్చితంగా మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు పోరాడతారు. ఆయన వచ్చి ఖచ్చితంగా న్యాయం చేపిస్తారు, ఫ్యాక్టరీ తెప్పిస్తారు. పాతోళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరూ పోయి దాంట్లో పని చేయాల్సిందే, చేపించుకోవాల్సిందే. నువ్వు ఈ పొద్దు మొన్న వచ్చి నువ్వు ఫ్యాక్టరీలో అందరూ నాశనం చేసి పెట్టిన ఫ్యాక్టరీ నాశనం అయిపోయిందంటే నీ కారణమే, నువ్వే, ఎవరి కారణం కాదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు మద్దతు తెలుపుతున్నాం. మేమందరం వచ్చి నాయకులు మనకు అందరం కలిసి ఎప్పటికైనా కానీ వీళ్ళ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా కానీ కొనసాగుతుంది. లాస్ట్కు నిరాహార దీక్ష కూర్చొని కూడా సిద్ధంగా ఉంటారు. దానికి కూడా మేము కూడా సహకరిస్తాము. ఖచ్చితంగా గెలుచుకొని వాళ్ళు ఫ్యాక్టరీలో పోయి పని చేసుకొని బతకాలని మా కోరిక.